నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి, ఎవరి లెక్కలు వాళ్ళవి. ఇక సెఫాలజిస్టులు అయితే రోజుకొక ఎగ్జిట్ పోల్స్ అంటూ రిలీజ్ చేస్తున్నారు. ఒకరు వైసీపీ అంటారు, ఒకరు తెలుగుదేశం పార్టీ అంటారు. కానీ ఒక గందరగోళం ప్రతి ఒక్కరిలోనే ఒక ఆందోళన ఉంది. అయితే ఒక కీలక సమాచారం ఏంటంటే 2024 ఈ ఎన్నికలకు సంబంధించి గెలబోయే పార్టీలు ఓటమి గెలుపు మధ్య తేడా పెద్దగా వ్యత్యాసం ఉండదు. వార్ వన్ సైడ్ ఉండే పరిస్థితి ఉండదు. 2019 లాగా రిపీట్ అయ్యే ఛాన్సే లేదు అన్నది ఎక్కువ శాతం మంది మాట్లాడుతున్న అంశం. అంతేకాకుండా 60 నుంచి 70 స్థానాల వరకు కూడా 5,000 లోపే మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అది ఎవరికైనా సరే ఆ ఎడ్జ్ రావచ్చు. మరొక విషయం 3 to 4% మాత్రమే స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నది ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్. మరి ఈ నేపథ్యంలో అమిత్ షా గారు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ కోసం పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు. వివిధ ప్రాంతాల్లో ఆయన ఏపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా చోట్ల చాలా రాష్ట్రాల కోసం మాట్లాడారు, కానీ ఏపీ గురించి మాట్లాడలేదు. కానీ ఒరిస్సా ఎన్నికల నేపథ్యంలో ఒరిస్సాలో మేము గెలుస్తాము, అరుణాచల్ ప్రదేశ్లో గెలుస్తాము, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 140 స్థానాల్లో మేము గెలబోతున్నాము, నాకు ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఉంది అని చెప్పి ఆయన చెప్పినట్టు పెద్దగా వస్తున్న ప్రచారం. మరి కేంద్రం దగ్గరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటే మరి పొత్తు పార్టీలు ఒడ్డెక్కినట్టేనా? మరి ఎందుకు 151+ మేము గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎవరికి వాళ్ళు ఈ లెక్కలు, ఈ సెఫాలజిస్ట్ని, ఈ సర్వేల నేపథ్యంలో ఇప్పటికైతే సుమారు 20,000 కోట్ల రూపాయల బెట్టింగ్ దాటిందట. మరి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా దీని పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మరొక వారం రోజుల పాటు చాలా కీలకంగా మారుతున్న పరిస్థితులు. మరొక వైపు ఈ 5,000 ఓట్ల శాతం అంటే అది ఎవరికైనా సరే పుట్టి ముంచవచ్చు, ఎవరినైనా అందలం ఎక్కించవచ్చు. ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి చర్చగా మారుతున్న అంశాలు. ఇదే ఇష్యూస్పై ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చేవుల కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే అజయ్ సజ్జా, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో శాంతి ప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా సజ్జా వెర్షన్ తీసుకుందాం. అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా. రైట్. అదే పోటాపోటీగా పోలింగ్ జరిగింది, ప్రచారాలు జరిగినాయి, నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ప్రచారాలు అయిపోయిన తర్వాత కూడా పెద్ద రచ్చ జరిగింది. అయితే కౌంటింగ్కి ముందు ఒక టెన్షన్, కౌంటింగ్ ఎలా జరుగుతుందో అని చెప్పి అధికార ప్రతిపక్షాల మధ్య, ఇద్దరి మధ్యన కూడా వైసీపీ అవనివ్వండి లేకపోతే పొత్తు పార్టీల మధ్యన అవనివ్వండి, ఒక టెన్షన్ అయితే నెలకొంది. కానీ చాలామంది వస్తున్న సర్వేలు కానీ, చాలామంది విశ్లేషకులు మాట్లాడే అంశాలు కానీ 5,000 నుంచి 6,000 ఓట్ల మధ్యలోనే గెలుపోవటంలు ఉన్నాయి. సుమారు 60 నుంచి 70 స్థానాలు నిర్దేశించే అవకాశం ఉంటుంది ఎన్నికలో, 3 to 4% మాత్రమే అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మీ దగ్గర ఏమన్నా ఆ లెక్కలు ఉన్నాయా? అంటే ఇక్కడ ఒకటి వర్మ గారు, 5,000 లోపు ఓట్లు లేకుంటే 5,000 మెజారిటీ ఉన్న దాంతో ఒక 60 నుంచి 70 స్థానాలు ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. అది ఏ గవర్నమెంట్ అన్నా కానివ్వండి అని చెప్పేసి ఒక లెక్క చెప్తున్నారు. సార్ 2019లో కూడా యాస్టీజ్ ఇటువంటి రిపోర్ట్ మనం చూసాం. చాలా వరకు నియోజకవర్గాలు 500 తోటి గెలిచిన నియోజకవర్గాలు 1,000 తోటి గెలిచిన నియోజకవర్గాలు కదా. 60-70 నియోజకవర్గాలు కష్టం కదా. 125లో 175లో 65-70 అంటే ఆల్మోస్ట్ సగం. అంటే నేను ఒకటి చెప్తాను వర్మ గారు, ఇక్కడ ఏంటంటే ఎవరు సర్వే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు బేసికల్ గా నేను సర్వే సంస్థలు తప్పని చెప్పను, లేకుంటే చెప్పే వాళ్ళ లెక్కలు తప్పని నేను చెప్పను. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం జరిగింది, ఏ విధంగా పోలింగ్. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం పోలింగ్ జరిగిన విధానాన్ని చూద్దాం వర్మ గారు. చాలా అద్భుతంగా ప్రతి నియోజకవర్గాల్లో చాలా అద్భుతంగా జరిగింది. పోలింగ్ ఏంటంటే ఫస్ట్ టైం అవుటర్స్ ఎక్కువ మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అంటే మనం ఈ హడావిడంతా సంక్రాంతికి ఇటువంటి టైంలో చూస్తాం, కానీ ఫస్ట్ టైం ఎన్నికల సమయంలో ఓట్లు వేయాలి, మా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అవుటర్స్ అంతమంది వచ్చారు. అంటే ఆ బేస్ మీద మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఉంటుంది, ఒకటే కాదు, ఏదో అలా చెప్తుంటారు. కానీ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడినాయి అనుకో, గత కొన్ని సంవత్సరాలకి ఇలాంటి వర్షాలు చూడలేదంటారు. ఎండలు ఎక్కువ ఉన్నాయంటే గత కొన్ని సంవత్సరాలకి ఎండలు చూడలేమంటారు. కానీ ఎండలు ఎప్పుడు వస్తానంటే వర్షాలు ఎప్పుడు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2019 ఎన్నికలు నేను చూసానండి. 2019 ఎన్నికల్లో ఎక్కడో బెంగళూరులో, హైదరాబాద్ లో, చెన్నైలో జాబులు చేసినట్టు వాళ్ళకి ఫోన్లు చేశారా, బాబు నీకు ఓటు హక్కు ఉంది, రారా వచ్చి ఓటేసిపోరా అంటే నాకు కుదరట్లేదు, ఈ టైంలో రాను, నాకు సెలవులు లేవు. రాలే చాలా వరకు 90% చాలా మంది రాలే. అవును, అది మీకే మైనస్ అని కదా వాళ్ళు మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసి ఇలాంటి వ్యక్తిని మనం సీఎం కింద కోల్పోకూడదు, మళ్ళీ అధికారం ఇద్దామని వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేశారట. అదేంటి
అంటే కాదు వర్మ గారు 2019లో వాళ్ళు ఓట్లు లేకపోయినా జగన్ సీఎం అయ్యాడు కదా. అవును, ఇంకా మెజారిటీ అందుకనే 151+ అంటున్నారు. 151+ అని అందుకనే కదా ఆయన అనేది. అవి కూడా యాడ్ అయినాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, మనకి వర్మ గారు యాక్చువల్ గా సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగినాయి. ఇదే చెన్నై, ఇదే హైదరాబాద్, ఇదే బెంగళూరు నుంచి చదువుకున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా వచ్చి ఓటేసి వెళ్తే ఎవరిని గెలిపించారండి? వచ్చి వాళ్ళు ముగ్గురు కూడా, వాళ్ళంతమంది కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ ఎవరైతే అభ్యర్థుల్ని బలపరిచిందో వాళ్ళని గెలిపించి వెళ్ళారు. సేమ్ అదే రిజల్ట్ రేపు పొద్దున రిపీట్ అవ్వబోతుంది. మనం ఇంకొక 10 రోజులు జూన్ 4వ తారీఖు మనం చూడబోతున్నాం రిజల్ట్ ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రోజు నేను గత 2 రోజులు చూస్తున్నా సోషల్ మీడియాలో కూడా ఒక ట్రోలింగ్, వైజాగ్ వెళ్ళిపోతున్నాడు, ఫ్లైట్ టికెట్లు ఫుల్ బిజీ, హోటల్స్ ఫుల్ బిజీ అన్నారు. ఇప్పుడు కూడా గూగుల్ ఓపెన్ చేసి చూపిస్తా, చీప్ టికెట్స్ దొరుకుతున్నాయి ప్రశాంతంగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని హోటల్స్ తెరిచి పెట్టుకున్నాయి విత్ ఆఫర్స్, 50% ఆఫర్, 30% ఆఫర్, కూపన్స్ కూడా ఇస్తున్నారు సార్ వర్మ గారు అక్కడ. వీళ్ళేంటంటే వర్మ గారు ఒకటి మేకపోతు గంభీరం, వైసీపీ ఓడిపోతుందని వాళ్ళకి అర్థమైపోయింది. ఇంటర్నల్ గా ఒక్కొక్కరు కుళ్ళిపోతున్నారు, ఏం దొరుకుతుంది అర్థం కాక. ఇక్కడ అసలు భయం ఎవరికంటే నాయకులు ఎవరి దారుణాలు వెళ్ళిపోతున్నారు. పోనీ విజయవాడ ఓకే కాదు ఓకే అజయ్, విశాఖపట్నం అంతా ఖాళీగా ఉంది, బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. విజయవాడ, గుంటూరు ఈ హౌస్ఫుల్ అయిపోయినాయా హోటల్స్ అన్ని మీ ప్రమాణ స్వీకారానికి? పోనీ ఎందుకు హోటల్స్ ఏం అవసరం వర్మ గారు? నాకు అర్థం కావట్లేదు హౌస్ఫుల్ అవ్వటానికి. ఇప్పుడు ఒకటి అందరూ ప్రమాణ స్వీకారానికి వచ్చి హోటల్లో కూర్చోరండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రమాణ స్వీకారాన్ని, ఎన్డీఏ కూటమి సారథ్యంలో జరుగుతున్న ప్రమాణ స్వీకారాన్ని అందరూ ప్రజలు వచ్చి అక్కడికి వచ్చి వీక్షిస్తారు తప్ప హోటల్లో కూర్చోరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్ళి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే వీళ్ళందరూ హోటల్లో నిద్రపోతారా? అవసరం లేదు కదా. అంటే డైరెక్ట్ గా చూడాలని, అది చిన్న డైరెక్ట్ గా చూడాలంటే ఎక్కడ? ఇప్పుడు మనం మీటింగ్స్ పెట్టినప్పుడు చాలా మంది రోడ్ల మీద మా నాయకుడిని చూడాలని చెప్పేసి 2-3 కిలోమీటర్ల దూరంగా నించున్న రోజులు మనం చూసాం వర్మ గారు. సరే ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో ఏమీ కాదు మీదే విజయమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంకా ఈ 4 రోజులు కూడా వాళ్ళదే ప్రభుత్వం అంటా నేను. ఈ 4 రోజులు కాబట్టి వాళ్ళకి కాసేపు సంతోషపడాలి కాబట్టి, జూన్ 4వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయనుంది. అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన, బీజేపీలు అందరూ కలిసి గెలుస్తున్నారు. ఈ కూటమి గెలుస్తుందని కాబట్టే కదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని ఈ దారుణాలు, ఈ దాడులు. 2019లో వీళ్ళు గెలిచారు సార్. 2019లో ఓటింగ్ జరిగిన తర్వాత ఎక్కడైనా ఇటువంటి రక్తపాతం చూసామా? ఇటువంటి దాడులు చూసామా? ఇటువంటి హింసాత్మక ఘటనలు చూసామా? ఎందుకు ఇప్పుడు మాత్రమే జరుగుతున్నాయి? ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఆయన పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎం బాక్స్ ని బద్దలు కొడితే కామన్ సెన్స్ ఉన్న ఎవడున్నా సరే తప్పని మాట్లాడతాడు. కానీ వైసీపీలో ఉన్న మంత్రులు చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, ఆయనైనా అది మార్ఫింగ్ ఏమో, ఫేక్ ఫోటో పెట్టారేమో, ఫేక్ క్రియేట్ చేశారేమో, కామన్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా అర్థమవుతుంది వర్మ గారు. ఇప్పుడు అక్కడ రిగ్గింగ్ జరిగిందన్నారు. రిగ్గింగ్ జరిగితే నువ్వు కంప్లైంట్ చెయ్యి. ఈవీఎం బాక్సులు పగలగొట్టాలా, మిషన్లు పగలగొట్టాలనే అసలు అది నీకు ఎవడిచ్చాడు? అక్కడ నువ్వు రిగ్గింగ్ జరిగింది, నీకు క్లారిటీ ఉంది, నీ బూత్ ఏజెంట్లు ఉన్నారు, అక్కడ అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు, కంప్లైంట్ చేయి. ఎస్పీ కంప్లైంట్ చేయి, కలెక్టర్ కంప్లైంట్ చేయి, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయి. నువ్వు బాక్స్ బద్దలు కొట్టి ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటి వర్మ గారు, ఇక్కడ వీడియో బయటకు వచ్చిందంట. వీడియో ఎవరు పంపించారు? వీడియో ఇచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టండి, పగలగొట్టోడి మీద కేసులు పెట్టొద్దు, వారిని మాత్రం ఇంటికి పంపించండి. కానీ వీడియో బయట ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే వాళ్ళు జైలుకి పంపించాలంటే. ఓకే, ఈ 4 రోజులే కదా, తర్వాత మీరు చూద్దరిగా నండి, మీ కాన్ఫిడెన్స్ ఉన్నదిగా, 4 రోజులే కదా ఏం చేసినా. సార్ కాన్ఫిడెన్స్ అయింది, ఏమన్నా డౌటా ఇక్కడ వర్మ గారు? ఎప్పుడైతే ప్రజలలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే ప్రజలు 5 సంవత్సరాలుగా నరకయాత్ర చూశారో ఆ ప్రజలు నిర్ణయించుకున్నారు జగన్ అనే ఒక వ్యక్తి రాష్ట్రంలో ఉంటే ఇక ఉండటానికి కూడా మనం బ్రతకలేం కాబట్టి జగన్ అనే ఒక వ్యక్తిని రాష్ట్రం నుంచి తరిమేద్దాం, రాష్ట్రానికి ఎన్డీఏ కూటమిని తెచ్చుకుందాం ప్రజలు డిసైడ్ అయ్యి ఓకే అజయ్.